Hello friends, welcome back to my YouTube channel Vamsi Vibes. One day to go, Big Boss Season 8 Grand Launch. ఈరోజు వీడియోలో మనం బిగ్ బాస్ సెట్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది అండ్ బిగ్ బాస్ సెట్ ఎలా ఉండబోతుంది అండ్ కంటెస్టెంట్ ఏవి షూట్ ఎక్కడి వరకు వచ్చింది, డాన్స్ షూట్ ఎక్కడి వరకు వచ్చింది అండ్ నాగార్జున షూట్ ఎక్కడి వరకు వచ్చింది, ఇవన్నీ కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కంటెస్టెంట్స్ ఏ టైంకి షోకి ఎంటర్ అవుతారు, స్టేజ్ మీదకి ఎంటర్ అవుతారు అండ్ ఏ టైంకి లోపలికి వెళ్తారు అన్నీ కవర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్. బిగ్ బాస్ సెట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్. ఎస్, ఆగస్ట్ 29న కొంతమంది కంటెస్టెంట్స్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ రికార్డ్ చేశారనమాట. సో వాళ్ళు ఎవరు అంటే సీరియల్ యాక్టర్ నిఖిల్, యాష్మి గౌడ, డి డాన్సర్ నైనిక అండ్ ఆదిత్య ఓం. వీళ్ళవి 29న రికార్డ్ చేశారు. అండ్ రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తారో వాళ్ళది 30th రికార్డ్ చేశారనమాట. వీళ్ళు కాకుండా కొంతమంది ఏవీ షూట్తో వస్తారు. ఎవరైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదో లేదంటే సింగింగ్ పర్ఫార్మెన్స్ చేయలేదో వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఏవీ షూట్ చేస్తారనమాట. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది కంటెస్టెంట్స్ అప్డేట్. అండ్ వాళ్ళు 30th ఎప్పుడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ అయిపోతాయో వాళ్ళని 31st వరకు హోటల్ రూమ్కి మూవ్ చేస్తారనమాట. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఏమైనా ఉంటే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అక్కడి నుంచి 31st ఆఫ్టర్నూన్ గ్రాండ్ లాంచ్కి వస్తారనమాట ఈ కంటెస్టెంట్స్ అందరూ. అక్కడ నాగార్జున గారు మాట్లాడి వాళ్ళ ఇంట్రడక్షన్ అన్నీ అయిపోయిన తర్వాత సెట్లోకి హౌస్లోకి పంపిస్తారు ఈ కంటెస్టెంట్స్ని. అరౌండ్ 14 to 16 కంటెస్టెంట్స్ అయితే గ్రాండ్ లాంచ్ రోజు వస్తారని నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ నాగార్జున గారు షూట్ విషయానికి వస్తే, అంటే నాగార్జున గారు షూట్ అంటే ఏంటంటే ఆయన హోమ్ టూర్ అనమాట. బిగ్ బాస్ సెట్లోకి ఎవరు కంటెస్టెంట్స్ వెళ్ళకముందే ఆయన వెళ్ళి హౌస్ అంతా చూపిస్తారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ యాక్టివిటీ ఏరియా ఎక్కడ, అదంతా మొత్తం తిరిగి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాగార్జున గారు అయితే బ్లాక్ సూట్తో ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎంట్రన్స్ కూడా కల్కి సాంగ్ రిలేటెడ్ థీమ్తో ఎంట్రీ ఉంటుందని టాక్ అనమాట. అండ్ హౌస్ ఎలా ఉంటుందంటే ఒక యానిమల్ థీమ్తో ఉంటుంది. ప్రీవియస్ సీజన్స్ అన్నిటికన్నా కొంచెం కలర్ఫుల్గా ఉంది అండ్ యానిమల్ థీమ్తో ఉంటుంది అనమాట. ఇది హౌస్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాండ్ లాంచ్ 2.0 ఆర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అందులో ఎవరు వస్తారని చాలా నేమ్స్ వినిపించాయి. బట్ ఏంటంటే రీతు చౌదరి 2.0లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. తనైతే September 1st వద్దాం అనుకుంటుంది. బట్ బిగ్ బాస్ టీమ్ అయితే తను 2.0లో కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే కొంచెం హైప్ ఎక్కువ ఉంటుంది, లేదంటే ఒకవేళ ఫస్ట్ వీక్లో కొంచెం డల్ ఉన్నా కూడా తినొస్తే కొంచెం హైప్ ఉంటుంది అని వాళ్ళు 2.0లో రమ్మంటున్నారు. బట్ ఎప్పుడు వస్తుంది అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. మేబీ ఇప్పుడు రావచ్చు, లేదంటే 2.0. మ్యాక్సిమం అయితే 2.0, ఎందుకంటే తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే రికార్డ్ చేయలేదు. సో తను 2.0లోనే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట రీతు చౌదరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్. లాస్ట్ సీజన్లోనే తను 2.0లో రావాలి, కానీ అప్పుడు రాలేదు. సో ఈసారి అయితే 2.0లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అంజలి పవన్. అండ్ ఇది కాకుండా మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే ప్రీవియస్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే సీజన్ 1 నుంచి 7 వరకు ఇద్దరు కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారనమాట. సో వాళ్ళలో కొంతమంది వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సీజన్ 7లో మనం ఓన్లీ టేస్టీ తేజ గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ బిగ్ బాస్ టీమ్ ఏంటంటే శోభా శెట్టిని కూడా అప్రోచ్ అయ్యారు. సో తను వస్తేనే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే తను వస్తే కొంచెం కాంట్రవర్సీ లేదంటే గొడవలు ఎక్కువ అవుతాయి, దానివల్ల కొంచెం ప్రోమోస్ అవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో శోభా శెట్టి వస్తే బాగుంటుంది అని బిగ్ బాస్ టీమ్ అనుకుంటున్నారు. వస్తుందా లేదా అనేది 2.0 ఆర్ వైల్డ్ కార్డ్ వరకు మనం వెయిట్ చూడాలి. సో ఇది ఎప్పుడు ఉంటుందంటే సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే 2nd వీక్ నుంచి 5th వీక్ లోపు ఉంటుంది. సో ఒకవేళ గ్రాండ్ లాంచ్ అయితే మాత్రం 5th వీక్లో ఉంటుంది అనమాట. ఇది గ్రాండ్ లాంచ్ అప్డేట్. ఓకే, అండ్ నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే మనం ముందు వీడియోలో ఎప్పుడు డిస్కస్ చేయ 4 నేమ్స్ కన్ఫర్మ్ అయ్యాయి. వాళ్ళు రేపు September 1st షోలో ఉంటారు. సో వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ. తిను సీరియల్ యాక్టర్ అనమాట. మా టీవీలో సీరియల్స్ అవి చేసింది అండ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. సీరియల్ కూడా మంచి సక్సెస్ అయిందనమాట. సో తను వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ కమ్ డైరెక్టర్ పరమేశ్వర్. ఈయన ఏంటంటే అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో కోర్స్ కంప్లీట్ చేసి తర్వాత ఒక మూవీ చేశారనమాట. తర్వాత కొన్ని మూవీస్ డైరెక్షన్ కూడా చేశారు. బట్ అవంతా నేమ్ రాలేదు. సో అతను వస్తున్నారనమాట September 1st. అండ్ థర్డ్ వచ్చేసి పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ అంటే తిను మా టీవీలో ఒక సీరియల్ చేశారు నాగపంచమి అని. సీరియల్ కూడా చాలా సక్సెస్ అయింది. అండ్ తను వచ్చే ఛాన్స్ ఉందన్నమాట September 1st. అండ్ ఫోర్త్ ఎవరంటే TV5 యాంకర్ న్యూస్ రిపోర్టర్ కళ్యాణి. సో TV5 చూసిన వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. సో తను వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. తన్నే అప్రోచ్ అయ్యారు, తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది కంటెస్టెంట్స్ గోలా. ఓకే,
సో చాలామంది అడగచ్చు, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలోనే ఇదే ఫైనల్ లిస్ట్ ఫిక్స్ అన్నావు, మళ్ళీ ఈ 4 నేమ్స్ ఎందుకు వచ్చాయంటే, బిగ్ బాస్ టీం ఎప్పుడు కొంతమంది బ్యాకప్ పెట్టుకుంటుంది అనమాట. ఎందుకు అలా పెట్టుకుంటుంది అంటే, మీరు లాస్ట్ సీజన్లో చూస్తే అంజలి పవన్ 2.0లో రావాలి, కానీ రాలేదు, డ్రాప్ అవుట్ అయ్యారు అనమాట. సో సిమిలర్లీ సీజన్ 2లో ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ నాన్ స్టాప్లో కంటెస్టెంట్గా రావాల్సింది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా చేశారు, షోలో రికార్డ్ చేస్తున్న టైంలో డ్యాన్స్ రికార్డ్ చేస్తున్న తనకు లెగ్ ఇంజరీ అయిందనమాట, అప్పుడు డ్రాప్ అయ్యారు. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, లేదంటే పర్సనల్ రీజన్స్ వల్ల డ్రాప్ అవ్వచ్చు. ఈ రీజన్స్ వల్ల ఎవరైనా డ్రాప్ అవుతారేమో అని చెప్పి చాలామందిని బ్యాకప్ పెట్టుకుంటారు బిగ్ బాస్ టీమ్. ఓకే, సో అలాంటి బ్యాకప్లోంచి వచ్చిన 4 నేమ్స్ ఇవన్నమాట. ఎవరైనా ఒకరిద్దరు డ్రాప్ అయితే వాళ్ళ బదులు వీళ్ళని తీసుకురావడం అలా జరిగింది. సో అందులో వచ్చిన లిస్టే ఈ 4. ఓకే, అమ్మయ్య, ఇది ఈరోజు వీడియో అండి. ఓకే, మీకు హౌస్ ఎలా ఉంటుందో చెప్పాను, కంటెస్టెంట్స్ ఎవరు అండ్ వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లైవ్ అప్డేట్స్ అండ్ జెన్యూన్ రివ్యూస్ రేపటి నుంచి ఎవ్రీడే ఒక వీడియో రిలీజ్ చేస్తాం. సో ఆ అప్డేట్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.